శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మౌనము అంటే ఏమిటి? రమణ మహర్షి లాంటి మహానుభావులు అనేక మంది మౌనముగా ఎందుకున్నారు? అప్పుడు వారు ఏం చేశారు? అంటే మౌనములో ఏం చేశారు? మౌనం అంటే ఏమిటి? ఇదండి వీరి ప్రశ్న. సహజంగా ఆధ్యాత్మిక మార్గములో ఈ మౌనము అనే దానిని చాలామంది సాధనగా అవలంబిస్తూ ఉంటారు. అంటే అప్పుడప్పుడు కొంత సమయం మౌనంగా పెట్టుకుంటారు, కొంతకాలం అంటే ఇన్ని రోజులని మౌనంగా పెట్టుకుంటారు, ఇన్ని నెలలని మౌనం పెట్టుకుంటారు, కొంతమంది ఇన్ని సంవత్సరాలని మౌనం పెట్టుకుంటారు, కొంతమంది రోజులో కొంత భాగం ఇంత సమయం మౌనంగా ఉంటామని పెట్టుకుంటారు. ఇలా మౌనం ఆధ్యాత్మికతలో రకరకాలుగా ఉంది, ఆధ్యాత్మిక సాధనా మార్గాలలో. అయితే అసలు మౌనం ఎందుకు? అసలు మౌనం అంటే ఏంటి? ఇది ఆధ్యాత్మిక మార్గంలో అవసరమా? అంటే శరీరపరమైనటువంటి సామాన్య జీవితం జీవిస్తున్న మానవుడికి మాట ద్వారా, తన వ్యక్తీకరణ ద్వారా, అంటే తన భావ వ్యక్తీకరణ ద్వారా, మాట ద్వారా కమ్యూనికేషన్ అంటే ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఎక్కువ ఏర్పరుచుకుంటూ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే తన నుంచి తాను బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ మౌనము అంటే అర్థం ఏంటి అంటే తనలో తానుండటం, తనతో తానుండటం. ఏంటంటే నాలో నేను ఉండలేదా, నాలోనే కదా నేను ఉంటాను ఎప్పుడు అని సామాన్య మనిషికి అనిపించవచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు ఏ వ్యక్తి అయినా సరే శరీరపరంగా నేను అని అనుకుంటున్నాం, నాలో నేనున్నానని అనుకుంటున్నాం, ఇదే నేను అనుకుంటున్నాం. కానీ మనం మెలకువలో ఉన్నంతసేపు ఆలోచన రూపంలో కానీ, భావ రూపంలో కానీ, జ్ఞాపకాల రూపంలో కానీ, పనుల రూపంలో కానీ, మాటల రూపంలో కానీ పంచేంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోతూనే ఉంటాం. ఒకవేళ ఏ పని చేయకపోతే ఊహలో బయటికి వెళ్ళిపోతుంటాం. బయటికి వెళ్ళటం అంటే ఏంటి అంటే మనకు భిన్నమైన దేనినో ఆలోచిస్తూ ఉంటాం, గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆ విషయం మనకు భిన్నమైంది, మనకు బయట ఉన్నది. సపోజ్ మన పిల్లవాడిని గుర్తు చేసుకుంటున్నాం, మన కుమార్తెనో మన కుమారుడినో అనుకోండి, మనకు బయట ఉన్నారు. మన కుటుంబ సభ్యులు ఎవరిని గుర్తు చేసుకున్నా మనకు బయట ఉన్నారు. మనకు సంబంధించినటువంటి సంపదలు, ధన సంపదలు, వస్తువులు, ఇళ్ళు, ఇటువంటివి గుర్తు చేసుకున్నా మనకు బయట ఉన్నాయి. మనకి తెలిసినటువంటి ప్రదేశాలు లేదా శబ్దాలు, స్పర్శలు, వాసనలు, రుచులు, ఇటువంటివి ఏవి గుర్తు చేసుకున్నా అవన్నీ మనం బయట నుంచి అనుభవించినవి, తెచ్చుకున్నవి, అవన్నీ ఇప్పుడు బయటే ఉన్నాయి. అవి గుర్తు రావటం వలన, వాటి అవసరత వలన మళ్ళీ మనం బయటకు వెళ్ళిపోతాం. బయటకు వెళ్ళటం అంటే ఏంటి? శరీరాన్ని కదుపుకుంటూ వాటిని పొందుదామనే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు వాటిని పొంది అనుభవించాలి అనేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అదే జీవితం. ఇప్పుడు మన జీవితం ఏంటి అంటే అదే మన జీవితం. వాటి కోసం ప్రయత్నించుకోవటమే. ఉదయం లేచిన దగ్గర నుంచి మనకు భిన్నమైన వాటిని మనం పొందటానికి చేసే ప్రయత్నమే జీవితం. అది ఆకలికి ఆహారం కావచ్చు, కంటికి దృశ్యాలు కావచ్చు, చెవులకు శబ్దాలు కావచ్చు, ముక్కుకు వాసనలు కావచ్చు. బ్రతకడానికి అవసరమైన ప్రాణవాయువును ముక్కు పీల్చుకుంటూ ఉంటుంది, అది బయట నుంచే తెచ్చుకుంటాం, మళ్ళీ బయటికి వదిలేస్తాం. అలా కాలకృత్యాలు, మలమూత్ర విసర్జనలు కావచ్చు, అవన్నీ బయటికి వదిలేస్తాం. అన్నీ బయట దానితో మనకి ఎప్పుడు సంబంధం ఉంటుంది. మనలో మనం అసలు ఉండం. ఎప్పుడు మనలో మనం ఉండడం అనే విషయం చాలా మందికి తెలియదు. కాకపోతే నాతో నేనే ఉన్నాక ఈ శరీరం నాదే కదా, ఈ అనుభవించే అన్ని ఆలోచనలన్నీ కూడా నావే కదా, ఇవి నాలోనే జరుగుతున్న ప్రక్రియలు అని అనుకుంటూ ఉంటాం. కానీ అసలు ఎప్పుడూ మనం బయటకు వెళ్ళిపోతున్నాం. అందుకని ఆధ్యాత్మికతలో అనేక దైవీ సాధనా మార్గాలలో, ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన చదువు అనే మార్గంలో మనకు అర్థమవటానికి ఏమీ చేయకుండా
ఎవరితో ఎటువంటి సంబంధము పెట్టుకోకుండా కాసేపు ప్రశాంతంగా అలా మౌనంగా విశ్రాంతిగా కూర్చోమన్నారు. మౌనముగా అంటే మాట్లాడద్దు. ఇది భౌతికం, అంటే వాచా మౌనం, అంటే వాక్కుతో మౌనం. అలాగే కంటితో చూడవద్దు, దృశ్య మౌనం. చెవులతో వినవద్దు, శబ్ద మౌనం. ఎటువంటి స్పర్శానుభూతులకు లోను కావద్దు. కావాలని ప్రయత్నించి ఏ స్పర్శలు తెచ్చుకోవద్దు. ఏకాంతంగా కూర్చో. స్పర్శ మౌనం. శబ్ద, స్పర్శ, రూప, రస, రుచులు, ఏ ఆహార పదార్థాలు ప్రస్తుతం కాసేపు తినొద్దు, రుచి మౌనం. అలా వాసన మౌనం, ఏ వాసనలో స్పెషల్గా పేల్చొద్దు. అలా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, అలా పంచేంద్రియముల మొత్తం శరీరంతో మౌనంగా ఉండు. వాక్కుతో మౌనంగా ఉండు, మాట్లాడుకో. అలా ఈ పంచేంద్రియాలు, వాక్కు మొత్తం శరీరాన్ని ఆపి విశ్రాంతిగా కూర్చో. నీకు ఎలా బాగుంటే అలా కూర్చో, నీకు ఎలా వీలైతే అలా కూర్చో. అలా కాసేపు కూర్చోవటం రోజు అలవాటు చేసుకో అన్నారు. ఎందుకని? మనం ఈ పంచేంద్రియముల ద్వారా బయటకు వెళ్తాం. ఇప్పుడు కన్ను దృశ్యాలు చూడటం, గొంతుతో మాట్లాడటం లాంటిదంటే గ్రహింపు చర్య ఒకటి జరుగుతుంది అక్కడ. చెవితో శబ్దాలు వినటం, మాట్లాడటం లాంటిది గ్రహింపు చర్య ఒకటి జరుగుతుంది. మాట్లాడటం ఏమవుద్ది? మన భావాన్ని చెప్పి ఎదుటి వాళ్ళ భావాన్ని గ్రహిస్తూ ఉంటాం. మాట అనేది ఒక కమ్యూనికేషన్ బ్రిడ్జి లాంటిది, వంతెన లాంటిది, ఇద్దరి మధ్య వంతెన లాంటిది. అలాగే ఈ దృశ్యం, శబ్దస్పర్శ, రూపరసగంధములకు సంబంధించిన పంచేంద్రియముల చర్యలన్నీ కూడా గ్రహిస్తూనే ఉంటాయి. ఈ గ్రహింపు చర్య జరుగుతున్నంతసేపు శరీరం బయట నుంచి విషయాలను గ్రహిస్తూనే ఉంటుంది. మన ఆలోచన అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనం బయటికి వెళ్ళి బయట నుంచి అన్ని తెచ్చుకుంటూ ఉంటాం. మనం మెలకువలో ఉన్నంతసేపు ఇంచుమించు మొత్తం జరిగేది మనం బయటికి వెళ్ళటమే. ఇప్పుడు మన నుండి మనం బయటికి వెళ్ళటమే, ధ్యాస రూపంలో, ఊహ రూపంలో, ఆలోచన రూపంలో. అలా బయటికి వెళ్ళి బయట నుంచి వాటిని తెచ్చుకొని అనుభవిస్తూ ఉంటాం. చూడటమో, వినటమో, తినటమో, తాగటమో. అందుకని బాహ్య ఆసక్తులు ఎక్కువైపోతూ ఉంటాయి. ఆ బాహ్య ఆసక్తులు అవన్నీ బంధాలుగా మారుతూ ఉంటాయి. ఆ బంధాలలో ఇష్ట అయిష్టములు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఇష్ట అయిష్టములలో ఇష్టములు తీరుతుంటే ఆనందముగాను, ఇష్టములు తీరకపోతే దుఃఖముగాను, అయిష్టములు వచ్చి మీద పడుతుంటే తప్పించుకోలేకపోతే, అంటే తప్పించుకుంటే సుఖముగాను, తప్పించుకోలేకపోతే దుఃఖముగాను అనిపిస్తూ ఉంటుంది. అంతే, ఇంకేం లేదు. ఇదే సుఖ దుఃఖముల జీవితము, నిరంతరము ప్రయత్నము, ఇష్ట అయిష్టముల ప్రయత్నము. ఇష్టములు సమకూర్చుకొనుట, అయిష్టములను త్యజించుట, వదిలివేయుట అనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందుకని మనిషికి అసలు తన గురించి తనకు ఎప్పుడు తెలియదు. అన్ని బయటే తెలుసు. ఓ మామిడి పండు తెలుసు, జామ పండు తెలుసు, మనుషులు తెలుసు, నా బంధువులు తెలుసు, నా కుటుంబ సభ్యులు తెలుసు, ప్రపంచంలోని అనేక వస్తువులు తెలుసు, అనేక విషయాలు తెలుసు, అనేక దృశ్యాలు తెలుసు, ధన సంపదలు తెలుసు, అన్నీ తెలుసు, బయటికి తెలుసు. నా గూర్చి నాకేమీ తెలియదు. తెలుసు, నాకు తెలియదని నేను అనుకోను. ఈ శరీరం నాకు తెలుసు. నాకు ఆకలి ఉంది కాబట్టి నాకు నచ్చినవి, రుచికరమైనవి తినడానికి ప్రయత్నించుకుంటున్నాను. నాకు చూడాలనందు చూస్తున్నాను, వినాలనందు వింటున్నాను. అలా నాకు ఏం చేయాలని అంటే పంచేంద్రియములకు సంబంధించిన అన్ని, నాకు చేయాలని అనిపించినవన్నీ, అవసరములు కావచ్చు, కోరికలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, చెడ్డ పనులు కావచ్చు, చేసుకుంటూ జీవిస్తున్నాను. ఆ చేసిన వాటి ఫలితములను తిరిగి తిరిగి మళ్ళీ అనుభవిస్తున్నాను. మంచి చేస్తే మంచి అనుభవిస్తున్నాను, చెడు చేస్తే చెడు అనుభవిస్తున్నాను. మంచి ద్వారా సుఖములను, చెడు ద్వారా దుఃఖములను పొందుతున్నాను. ఇదే మొత్తంగా జీవితం. ఇది ఇలా సాగుతూ నా ప్రమేయం లేకుండా శరీరం ఎదిగిపోతూ వెళ్ళిపోతూ మరణిస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా పుట్టి చిన్నతనం నుంచి మరణించే వరకు మొత్తం జీవితకాలం ఒక 80-90 సంవత్సరాలు గడిపి చనిపోయాడు. ఇప్పుడు అసలు ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోయాడు అని ఒకసారి మొత్తంగా ఆలోచిస్తే అక్కడ ఏమీ లేదు. పుట్టాడు, ఏం చేశాడు ఈ 80-90 సంవత్సరాలని ఆలోచిస్తే ఏమీ చేయలేదు. తిన్నాడు, తాగాడు, తిరిగాడు, ఏడ్చాడు, నవ్వాడు, ఆనందపడ్డాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, ఇతరులను కష్టపెట్టాడు, తాను కష్టపడ్డాడు. అలా 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 ఆ సుఖ దుఃఖ బాధలకు లోనవుతూ పుణ్యపాప ఫలితాలు అనుభవిస్తూ, ఇతరులను కష్టపెడుతూ తాను కష్టపడుతూ, ఇతరులను సుఖపెడుతూ తాను సుఖపడుతూ చనిపోయాడు.
ఈ జీవితానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా అన్నప్పుడు కొంతమంది ఆలోచించారు మహాత్ములు. ఇలా ఇదేంటి ఇలా అందరూ పుట్టి చచ్చిపోతున్నారు ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అసలు? ఇలా పుట్టి చచ్చిపోవడానికి ఇంత సుదీర్ఘమైన ఒక 80, 90, 100 సంవత్సరాల జీవితమా? కాదు, దీనికి ఏదో అర్థం పరమార్థం ఉండాలి. ఇది ఉండాలంటే ఎలా తెలుస్తుంది అసలు? మెలకువలో ఉన్నంతసేపు బయటకు వెళ్ళిపోతున్నాను, రాత్రి నిద్రపోతున్నాను. నిద్రలోనేమో అసలు నా గురించి నాకే తెలియదు. నేనన్న భావన కూడా లేదు, ప్రపంచ భావన లేదు, అసలు ఏమి లేదు అక్కడ నిద్రలో. సృష్టి మాయమైపోయింది, నేను మాయమైపోయాను. అంటే ఆధ్యాత్మికతలో ఈ సృష్టి మాయమైపోవటం, నేను మాయమైపోవటం అనే పదాలు వాడుకుంటున్నాం. కానీ చక్కగా భౌతికంలో నేను నిద్రపోయాను, అలసిపోయాను, నిద్రపోయాను. సృష్టి అక్కడే ఉంది, శరీరం అక్కడే ఉంది, నిద్రపోయాను, రెస్ట్ తీసుకున్నాను, అందుకని నాకు తెలియదు అని ఆపుకొని వదిలేశాను. ఇప్పుడు నిద్రపోవటం అంటే అసలు ఏం జరిగింది అని పరిశీలించారు మహాత్ములు. వాళ్ళు ఊరుకోలే, అసలు నిద్రపోవటం అంటే ఏం జరిగింది. అలా ఆలోచించినప్పుడు నిద్రపోవటంలో జరిగింది ఏంటి? ఒకవేళ నిద్రపోవటం అనేది కూడా సంపూర్ణంగా ఏదో జరిగితే మనిషి చనిపోయినట్టుగా అయిపోవాలిగా. మనిషి చనిపోయినప్పుడు శరీరం అక్కడే ఉంది, మనిషి కదలటం లేదు, ప్రాణం కూడా లేదు. కానీ నిద్రలో ప్రాణం ఉంది, మరి ఇంకేం జరిగింది? మనిషి బతికే ఉన్నాడు. నిద్రపోతున్న వ్యక్తిని గమనిస్తే ఊపిరి పీలుస్తున్నాడు, వదులుతున్నాడు, లోపల శరీర అవయవాలు పనిచేస్తున్నాయి, గుండు కొట్టుకుంటుంది. మళ్ళీ ఉదయం మెలకు వచ్చి లెగుస్తున్నారు. ఏంటబ్బా ఈ నిద్ర అని పరిశీలించారు. అంటే నిద్రపోయింది అసలు ఎవరో, మరి ఊపిరి పీల్చి వదులుతుంది ఎవరు? అంటే ఒక ప్రక్రియ జరుగుతుందిగా శరీరంలో. ఊపిరి పీల్చి వదులుతున్నది ఎవరు? గుండు కొట్టుకుంటుందిగా, ఆగలేదుగా. అలాగే ముఖ్య శరీర అవయవాలు ఏమున్నాయో అవన్నీ పనిచేస్తున్నాయి. అంటే మనిషి బ్రతికి ఉండటానికి అవసరమైనటువంటి పనితీరంతా నడుస్తుంది. ఇది చేస్తుంది ఎవరు? మరి నిద్రపోయింది ఎవరు? ఒకవేళ ఇది చేస్తుంది నేనే అయితే, నా శరీరమే అయితే, నేనన్న ఎరుకు లేదేంటి నాకు అప్పుడు? ఈ శరీరం నేనన్న ఎరుకు లేదేంటి నాకు ఇప్పుడు? మెలకువలో ఉన్నట్టుగా సృష్టి ఎరుక, ప్రపంచ ఎరుక, మనుషుల ఎరుక, నా శరీరం, ఈ శరీర ఎరుక, జ్ఞాపకాలు, భావాలు ఇవన్నీ లేవేంటి నాకు? పని లేవు, నిద్రపోయాను అని అనుకుందాం. పూర్తిగా నేను నిద్రపోతే మరి గాలి పీలుస్తుంది ఎవరు? గుండె ఎలా కొట్టుకుంటుంది? శరీరం పనితీరు నడుస్తుంది కదా, బ్రతికుండటానికి అవసరమైన విధంగా నడుస్తుంది కదా. మరి ఇదంతా ఏంటి? అలా అని నిద్రపోయిన వ్యక్తి ఒక సంపూర్ణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఏమీ తెలియనంత గాఢతకి వెళ్ళిపోయాడా అంటే కాదు. ఒక మధ్యస్థ గాఢతకే వెళ్ళాడు. పెద్ద శబ్దాలు అయితే లేచిపోతాం, ఎవరన్నా పెద్దగా మన తడితే లేపితే లేచిపోతాం, గట్టిగా ముట్టుకున్నా లేచిపోతాం, పెద్ద పెద్ద శబ్దాలైనా లేచిపోతాం. అంటే ఒక మెలకువ స్థితికి దగ్గర స్థితిలోనే ఉన్నాడు. ఏ డిస్టర్బెన్స్ లేకపోతే 8 గంటలు నిద్రపోయి సంపూర్ణంగా నిద్ర తీరినాక లెగుస్తాడు. కానీ పెద్ద పెద్ద డిస్టర్బెన్స్లు ఉంటే అసలు నిద్రే పట్టదు, లేదా నిద్ర పట్టినాక డిస్టర్బెన్స్లు మొదలైతే మళ్ళీ లేచిపోతాడు. చాలామంది దోమలు కొడుతున్నా కూడా నిద్ర పట్టదు, లేదా నిద్రపోయినాక దోమలు వచ్చి కొడుతుంటే లేచిపోతూ ఉంటారు. అంటే ఏంటి? పంచేంద్రియాలు కొంచెం విశ్రాంతి స్థితికి వెళ్ళినాయి, కానీ పెద్ద శబ్దాలైనా ఏ దోమలు లాంటివి కొడుతున్నా మళ్ళీ శరీరం పనిచేస్తుంది, నిద్రలోంచి మెలకువకు వచ్చేస్తున్నాం. అప్పుడు ఈ నిద్రాస్థితి ఏంటి? ఇక్కడ నిద్రపోయింది ఎవరు? నేనే నిద్రపోయాను అని అనుకుంటే నాకేమీ తెలియకూడదు కదా. మరి అప్పుడు శరీరం పనిచేస్తుంది, ఊపిరి పీల్చుకుంటుంది, పెద్ద పెద్ద శబ్దాలు అయితే లెగుస్తాను, ఏ దోమలో కొడుతుంటే లెగుస్తాను, ఎవరన్నా కొంచెం స్పర్శ నాకు తగిలినా లెగుస్తాను. అవి కొంచెం గాఢత ఎక్కువ ఉండాలి అంతే. మరి ఇదంతా ఏంటి అని గమనించారు. అప్పుడు ఈ గమనికలో తెలిసింది ఏంటంటే, మనసు శరీరాన్ని కలిసినప్పుడు మాత్రమే నేను శరీరము అన్న ఎరుక కలుగుతున్నది. మనసు శరీరాన్ని కలవనప్పుడు నిద్రాస్థితికి వెళ్ళిపోతుంది. అంటే శరీరం అక్కడే ఉంది, విశ్రాంతిని పొందేసింది. మనసు అంటే ఏంటి? ఆలోచనల సమూహం, భావాల సమూహం, జ్ఞాపకాల సమూహం. ఈ శరీరంతో మనం ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలన్నీ మనసులో ఉన్నాయి.
అది శరీరాన్ని కలవటమే మెలకువ. లోపల మనసు మేలుకొంది ముందు ఫస్ట్. అది శరీరాన్ని సంపూర్ణంగా ఆక్రమించింది, అంటే శరీరం అంతా వ్యాపించింది. ఏంటి ఒక వ్యాపకత అంటే ఏంటి? ఒక ఎరుక వచ్చింది శరీరం అంతా, పూర్ణ ఎరుక. అదే మెలకువ. ఆ మెలకువ వచ్చేటప్పటికి మొత్తంగా ఈ మనసు శరీరం అంతా పూర్ణ ఎరుకను సంతరించుకుంది. శరీరం అంతా వ్యాపించినట్టుగా, అంటే అర్థం అవటానికి వాడుకుంటున్న భాష మాత్రమే ఇది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదో వ్యాపించేది, సంకోచించిపోయేది, ముడుచుకుపోయేది ఏమి ఉండదు. ఆ శక్తిలోనే జరుగుతున్నటువంటి చర్యలు ఇవంతే. అది ఎలా ఉన్నదో అలాగే ఉన్నది. అందులో ఉన్న ఎరుక శక్తి విశ్రమించింది అంతే. అందులో ఎరుక శక్తి విశ్రమించింది. ఇప్పుడు ఒక బల్బు వెలుగుతుంది. ఓ బల్బు వెలుగుతుందంటే ఏంటి? మనం స్విచ్ చేయగానే అక్కడే ఉన్న కరెంటు బల్బు ఫిలమెంట్కి తాకింది, వెళ్ళి బల్బులోకి ప్రవేశించింది. అలా స్విచ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కరెంటు వెళ్ళి బల్బులోకి వెళ్ళగానే వెలగటం బల్బు లక్షణం కనుక వెలిగింది. స్విచ్ ఆపగానే కరెంటు దాన్ని తాకటము అనేది ఆగిపోయింది. కరెంటు అక్కడే ఉంది, వైర్లోనే ఉంది. మనం అలా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు కరెంటు తాకటం ఆగిపోయింది, అందుకని బల్బు ఆగిపోయింది. అలాగే మనలో ప్రాణశక్తి మొత్తం అలాగే ఉంది. అదే మనసుగా పనిచేస్తుంది. అదే శరీరాన్ని బ్రతికించి ఉంచింది. కానీ నిద్రా సమయంలో ప్రాణశక్తిలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే లక్షణములు కాసేపు ఆగిని. నిద్రా సమయంలో జరిగింది అది. ప్రాణశక్తి యొక్క లక్షణములు విజృంభించి శరీరం అంతా వ్యాపించి శరీరమును కదపకుండా ఆగిని అంతే. ఎక్కడున్నాయి? శక్తిలోనే. కానీ అవి ఇప్పుడు క్రియాత్మకంగా పనిచేయకుండా క్రియ ఆగింది. శక్తి అంతా అలా శరీరం అంతా ఉంది శక్తి, కానీ ఆ గ్రహింపు చర్య ఆగింది. పంచేంద్రియముల ద్వారా గ్రహించేటువంటి గ్రహింపు చర్య ఆగింది. గ్రహింపు చర్య ఎక్కడుంది? క్రియాశక్తిలో ఉంది. అలాగే ఇచ్ఛాశక్తి ఆగింది. ఇచ్ఛాశక్తి అంటే ఏంటి? అది పొందాలి అనేటువంటి భావన, ఏదో చెయ్యాలనేటువంటి భావన. అంటే శక్తి యొక్క ఎగిసిపడేటువంటి తత్వం ఆగింది. ఆ తత్వం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, తమోగుణం, రజోగుణం, సత్వగుణం, పంచభూతాత్మకం, ఇలా అనేక రకాలుగా ఉంది. ఆ తత్వస్థితి ఆగింది. కానీ ప్రాణశక్తి శరీరం అంతా వ్యాపించే ఉంది. అలాగే ఉంది అది. మెలకు అన్నప్పుడు మళ్ళీ ఆ తత్వస్థితి ఎగిసిపడటం మొదలుపెట్టింది. అదే మళ్ళీ మనసుగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. జ్ఞానశక్తి ఏంటంటే అప్పుడు వరకు గ్రహించిన విషయాలన్నీ లోపల ఉన్నాయి. అవే భావాలు, జ్ఞాపకాలు. దేన్ని ఎలా చేయాలి, దేన్ని ఎలా గుర్తుపట్టాలి, ఇది అవును ఇది కాదు అని ఇది నా భార్య, ఇది నా భర్త, ఇది నా ఇల్లు, ఇటువంటి విషయాలను గుర్తుపడుతున్నాం. అదంతా జ్ఞానశక్తి. ఇలా ఇవన్నీ కావాలి, ఇవన్నీ పొందాలి, ఇవన్నీ అక్కర్లేదు, ఇవన్నీ ఇష్టం లేదంటున్నాం. అదంతా ఇచ్ఛాశక్తి. వాటిని పొందటానికి మనం ప్రయత్నించేది క్రియాశక్తి. ఇలా శక్తికి అనేక శక్తులు ఉన్నాయి. అవన్నీ దానిలోనే ఉన్నాయి. శక్తి అంతా వ్యాపించే ఉంది. అయితే అవన్నీ ఒక్కసారి విజృంభించినప్పుడు మెలకువ. అవన్నీ పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మెలకువ. అవన్నీ శక్తిలో లీనమైపోయినప్పుడు నిద్ర. అవి శక్తిలోనే ఉంటాయి, కానీ లీనతగా ఉన్నాయి. సముద్ర కెరటాలు ఎగిసిపడకుండా ఆగి అలా ప్రశాంతంగా ఉన్నాయి. మెలకువ అంటే సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. నిద్ర అంటే మళ్ళీ ఎగిసిపడుతున్న సముద్ర కెరటాలు ఆగిపోయి సముద్రం వల్ల నిశ్చలంగా ఉన్నాయి. అంతే, ఏం లేదు. అప్పుడు ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే ఈ శక్తి యొక్క శక్తులు ఎగిసిపడటం లేదో, శరీరానికి మనసు వచ్చి కలిసి ఆ భావాలు గుర్తు చేస్తే తప్ప నేనన్న ఎరుక అసలు రాదు. ఈ ఎరుకంత శక్తిలో ఉంది. అందుకని ఈ శరీరం విశ్రాంతిని పొంది నిద్రలోకి వెళ్ళిపోయింది. దాన్ని నిద్ర అని పిలిచాం మనం. ఇప్పుడు శరీరం నిద్రపోయినాక మనసు కదులుతూనే ఉంది. కాసేపు చూడండి, గమనించండి. రోజువారీ చర్యలో పడుకునేటప్పుడు అప్పుడు మనసు కదులుతున్నప్పుడు కాసేపు కలలు కంటాం, స్వప్నలోకం అంటారు దాన్ని. అలాగే మెలకు వచ్చేటప్పుడు కూడా ముందు మనసు మేలుకుంటుంది, అప్పుడు కూడా కళ్ళు వస్తాయి కొంతసేపు. తర్వాత మళ్ళీ శరీరం అంతా వ్యాపిస్తుంది. అది శరీరము నేను అనిపిస్తుంది. ఈ చర్య సృష్టి సహజంగా ఉంది.
ఇలా ముందు శరీరమును విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది, దాన్ని నిద్ర అన్నాం. మనసు విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది, శరీరం నిద్రపోయింది కనుక మనసు కూడా ఆగిపోయింది. అంటే శక్తి యొక్క శక్తులు సముద్ర కెరటముల వలె ఎగిసిపడకుండా శక్తిలో లీనతను పొందాలి ఉండిపోయినాయి, నిశ్చలంగా ఉండిపోయినాయి, ప్రశాంతంగా ఉన్నాయి కాసేపు. అదే నిద్ర. అయితే అప్పుడు ప్రాణశక్తి అక్కడే ఉంది, శరీరంలోనే ఉంది, శరీరంతోనే ఉంది. ఎగిసిపడేటువంటి కెరట తరంగాలు మనసు, అది నిశ్చలతను పొందింది. అందువలన ప్రాణశక్తి అక్కడే ఉంది, మనసు కూడా అక్కడే ఉంది, నిశ్చలతను పొందింది. శరీరం బ్రతికొండడానికి అవసరమైన చర్యలు సహజంగా జరుగుతున్నాయి. అయితే శక్తి అక్కడే ఉంది, ఎగిసిపడట్లేదు. శక్తి అక్కడే ఉన్నప్పుడు, మనసు అక్కడే ఉన్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ ఆగింది, ఎగిసిపడట్లేదు. కనుక ఏదైనా పెద్ద శబ్దం వచ్చినా, ఎవరన్నా మన తట్టి లేపినా, ఏ దొంగలో కుట్టినా, ఏ పురుగో కుట్టినా, అంటే శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించింది గాఢంగా ఏం జరిగినా మనం లేచి కూర్చుంటాం. ఎందుకని గ్రహింపు శక్తి అక్కడే ఉంది, కానీ అది ఇప్పుడు క్రియాత్మకతని కాసేపు ఆపుకుంది, నిశ్చలంగా ఉంది. అది నిద్రాస్థితి. ఆ స్థితిలో నాకు నా ఎరుకుంటలేదు. ఆ స్థితి బాగుందా బాగోలేదా అంటే ఆ స్థితి చాలా బాగుంది. అందరికీ నిద్రపోవాలని ఉంది, నిద్రపోయి లేస్తే చాలా హాయిగా ఉంది, నిద్రా సుఖం చాలా బాగుంది. అందుకని మహాత్ములు దీన్ని గమనించి దానిని మెలకువలో నువ్వు ప్రయత్నించు అని చెప్పారు. అదే మౌనము. మౌనము అంటే అదే. నిద్రాస్థితిలో ఏం జరుగుతుందో దానికి మౌనము, నీ అంతటా నువ్వు కావాలని ప్రయత్నించి అలా ఉండు, అదే మౌనము. నువ్వు ట్రై చేయి. ముందు నువ్వు ఆపగలిగింది ఏంటి? మాటను ఆపొచ్చు, ఆపే. దృశ్యాన్ని ఆపొచ్చు, కళ్ళు మూసుకో. శబ్దాలను నువ్వు ఆపలేవు, చెవులకు మూతలు లేవు. కాబట్టి నువ్వు ప్రయత్నించి వినబాక. కొన్నాళ్ళు ఏమన్నా వినపడతాయి, డిస్టర్బెన్స్ ఉంటే నువ్వేం చేయలేవు ఎంత సాధన చేసినా. కొంతకాలం పట్టుద్ది, ఎందుకంటే మనసు గ్రహించడం ఆగాలి. కాబట్టి సాధన చెయ్యి, మౌనంగా ఉండు ముందు. అలా స్పర్శలు తెలుస్తూ ఉంటాయి, ఏ దోమలో కొడుతూ ఉంటాయి, ఏగలు వాళ్తూ ఉంటాయి, ఏ ఫ్యానో తిరుగుతుంటే స్పర్శ తెలుస్తూ ఉంటుంది. అది కొంతకాలం నువ్వు సాధన చెయ్యి. అంటే మనసుకు నేర్పుకోవాలి ఇవన్నీ గ్రహించుకొని. అది సృష్టి సహజంగా ఏర్పాటు చేసిన నిద్రలో అదే జరుగుతుంది. కానీ అక్కడే ఉంది, ప్రాణశక్తి పోలేదు, శక్తి పోలేదు, శక్తి అక్కడే ఉంది, శరీరంతో కలిసే ఉంది. శరీరము శక్తిని గ్రహించగలిగిన స్థితిలోనే ఉంది, శరీరము శిథిలత్వాన్ని పొందలేదు. కనుక నిద్రలో జస్ట్ విశ్రాంతి సాగుతుంది తప్ప పెద్ద మోత అయితే లేచిపోతాం, పెద్ద స్పర్శకి లేచిపోతాం, దేనికైనా పెద్ద పెద్ద ఏది జరిగినా లేచిపోతాం, మెలకు వచ్చేస్తుంది. అంటే ఎరుక శక్తి జస్ట్ విశ్రాంతిని పొందింది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, శక్తి యొక్క శక్తులన్నీ జస్ట్ విశ్రాంతిగా ఉన్నాయి నిద్రలు, అంతే. అది ఒక సహజ స్థితి, సృష్టి ఏర్పాటు చేసింది మనకు అలా శరీరంలో. శరీర సహజ స్థితి, శరీర నిర్మాణంలోనే ఉంది అది. దాన్ని నువ్వు ఇప్పుడు మెలకువలో సాధించుకో. ఎందుకనంటే ఆ స్థితి చాలా ఆనందంగా ఉంది. పరిమిత శరీర భావన లేదు అక్కడ, పరిమిత మనోభావన లేదు అక్కడ, కష్ట సుఖముల భావన లేదు అక్కడ, ద్వంద్వత్వ భావన లేదు అక్కడ, ఓన్లీ ఏకత్వ భావనే ఉంది. అది ఏంటంటే ఏమి లేదు, ఉన్నానన్న ఎరుక స్థితి తప్ప ఇంకేమీ లేదు అక్కడ. నేను ఈ శరీరం అని, నా వాళ్ళని, బంధువులని, బంధుత్వాలని, సృష్టి అని, సుఖమని, దుఃఖమని, అసలు ఎన్ని భావాలు లేవు, ఎన్ని ఆలోచనలు, ఏకభావన ఉంది. అదే శక్తి భావన. శక్తి భావనని అనుభవించటమే మౌనము. ఏంటి ఆ శక్తి భావన ఎలా ఉంటుంది అంటే నిశ్చలముగా, నిర్మలముగా, ప్రశాంతముగా, అనంతముగా. అంటే అనంతముగా అనేది ఎందుకంటే ఏకత్వముగా. అనంతం అంటే నీకు ఏదో పెద్దగా అనిపించదో, ఏకభావన, జస్ట్ ఊరుకునే ఉన్నాను అంతే. ఉన్నాను అని కూడా అనిపించదు. ఉన్నాను అన్నది మనం అర్థం అవడానికి చెప్పుకుంటున్న పదం తప్ప ఉన్నానని కూడా అనిపించదు. ఉన్న స్థితి ఎరుకలో ఉంది, అంటే లేనట్టుగా ఉండదు, జడత్వములాగా ఉండదు, జడత్వంలాగా ఉండదు, శక్తి స్థితి అది. దాన్నే ఉనికి అన్నారు, ఎరుక అన్నారు, ఎగ్జిస్టెన్స్ అన్నారు, అనేక పేర్లు పెట్టారు. ఉన్నానన్నదే స్థితి తెలుస్తూ ఉంటుంది, ఎరుకతోనే ఉంటాం, జడత్వ భావన కాదు. అది మౌనము ద్వారా సాధ్యము అన్నారు.
మౌనంలో ఇప్పుడు రమణ మహర్షి కానీ అటువంటి జీవన్ముక్తులు ఏం చేశారు అంటే మౌనంలో మెలకువలో నిద్రాస్థితిని పొందారు. మనం ఒకవేళ మౌనం పెట్టుకున్నా మనం మౌనం పెట్టుకున్నాం అనుకోండి, అంటే నేను అవన్నీ ట్రై చేశాను, చేసుకుంటూ ఉంటాను. మాటను ఆపగలను, ఆలోచన ఆపలేను. భావాలు కదులుతూ ఉంటాయి. ఆ భావాలకు తగ్గ దృశ్యాలు, శబ్దాలు అన్ని లోపల తెలుస్తూ ఉంటాయి, అనుభవంగా ఉంటాయి. అలాగే కళ్ళు మూసుకుంటాను, కానీ చెవులు మూయలేనుగా బయట శబ్దాలు వినపడుతూ ఉంటాయి. అలాగే బయట స్పర్శ తెలుస్తూ ఉంటుంది. ఆహార పదార్థాలు, రుచులు తెలుసుకోకుండా ఆపగలను ప్రయత్నపూర్వకంగా, కానీ స్పర్శ తెలుస్తుంది. ఫ్యాన్ గాలి తెలుస్తుంది, లేదా వేసేసుకుంటే తెలుస్తుంది, వేడి తెలుస్తుంది, దోమలు కుడితే తెలుస్తుంది. ఇవన్నీ స్టార్టింగ్లో తెలుస్తాయి. ఇవన్నీ స్టార్టింగ్లో తెలుస్తూ ఉంటాయి. అందుకే సాధన అన్నారు. సాధన అంటే ఏంటి? చేస్తూనే ఉండు, అలా మౌనంగా కూర్చో. ఆ మౌనంగా ఉండటాన్ని కొంతమంది ధ్యానంగా మలిచారు. మౌనం అన్నా ధ్యానం అన్నా విశేషత ఏమి లేదు. అయితే ధ్యానములో ఇంకొక విధానం ఉంది. ఏంటంటే దేన్నో ధ్యానించటం, అంటే ఏదో అనుకోవటం, ఏదో ఊహించుకోవటం, ఏదో భావించుకోవటం. ఈ దృశ్యాలు, జ్యోతులు, వెలుగులో ఏదైనా కానీ, ఏదో ఒక మంత్రమో, జపమో, తపమో, ఏదో ఒకటి ఇంకొక దానిని పట్టుకోవటం కాదు. నిజమైన ధ్యానము మౌనమే. మౌన ధ్యానము గొప్పదే. మౌనంగా ఉండంతే. ఎందుకని నీ సహజ స్థితిలో ఉన్న నిద్రాస్థితిని నీ మెలకువ స్థితిలో తెచ్చుకుంటున్నావు. నిద్రాస్థితిలో ఏ భావాలు ఉన్నాయో ఏ భావాలను మెలకువ స్థితిలో పొందుతావు. ఇంకా మార్పు ఏం లేదు. ఏ పుస్తకాలు వాళ్ళు రకరకాలుగా రాసిన పుస్తకాలు, గ్రంథాలు పట్టుకుని తిరగబాక. నువ్వే గ్రంథం, నీలోనే ఉన్న స్థితి. నిద్రాస్థితి అంటే ఏంటి? శరీర స్థితిని దాటాం, వదిలేసాం. ఊరికి అర్థం అవడానికి ఈ పదాలు వదిలేసామని. మనోస్థితిని వదిలేసాం, లేదు అక్కడ. అంటే నిశ్చలమైంది. సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నట్టు ఎగిసిపడకుండా శరీర స్థితి, మనోస్థితి నిశ్చలమైంది. ఎప్పుడైతే శరీర మనోస్థితులు నిశ్చలమైనయో మొత్తం సృష్టి, ప్రాపంచిక స్థితి అంతా నిశ్చలమైపోయింది. ఇప్పుడు అక్కడ ఏముంది? నిద్రాస్థితిలో ఓన్లీ శక్తి స్థితి ఉంది. శక్తి స్థితిని సహజత్వంగా మనం ప్రయత్నించకుండా శక్తి స్థితిలోకి వెళ్ళిపోయాం. ఎవరిదా శక్తి స్థితి? మనదే. ప్రాణశక్తి స్థితిలో ఉన్నాం ఇప్పుడు. అది నిద్రాస్థితి అనుకున్నాం. ఎందుకని? ప్రాణశక్తి స్థితి అని మనకు తెలియదు, చెప్పలేదు, దాన్ని ప్రాక్టీస్ చేయమని ఎవరు చెప్పలేదు. దానంతటా అది రోజు జరిగేలా శరీరంలో ఏర్పాటు ఉంది. అది మానవ శరీర నిర్మాణంలో సృష్టి పెట్టిన ఏర్పాటు. అందుకని నీ స్థితిలోకి నువ్వు వెళ్ళంతే. ఇప్పుడు మెలకువలో మనం శరీర స్థితిలో ఉంటాం, మనోస్థితిలో ఉంటాం. కానీ ప్రాణశక్తి శరీర మనస్సులను నడుపుతుంది. ఈ విషయం మనకు తెలుసు. ప్రాణం లేకపోతే చచ్చిపోయాడు అంటారు, చచ్చిపోయారని పూర్తి చేయటం, కాల్ చేయటం జరిగిపోద్ది. కానీ ప్రాణశక్తి స్థితికి వెళ్ళాలని ట్రై చెయ్యం. అసలు ప్రాణశక్తి స్థితి ఏంటి, ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలని అనుకోం. శరీర మనోస్థితుల్లో తిరిగి ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటాం. ప్రపంచం కనపడుతూ ఉంటుంది ఎదురుగుండా. అందువలన ప్రాణశక్తి స్థితిని మెలకువ స్థితిలో తెలుసుకునే ప్రయత్నించే అది నీ సంపూర్ణ స్థితి అన్నారు. అంటే నీ శరీర స్థితి నీకు తెలుసు, ఓకే, అది నిజమే, తెలుసుకుంటున్నావు, దాంతో జీవిస్తున్నావు, బ్రహ్మాండంగా ఉంది, తప్పేం లేదు. మామూలుగా జీవించే శరీర స్థితిలో నీ జీవితం అంతా కరెక్టే, జస్ట్ ధర్మంగా మంచిగా జీవించు. మనోస్థితిలో కరెక్టే, మనసు లేకపోతే అసలు శరీరం నేనన్న స్పృహ కలగదు. మనోస్థితే శరీర స్థితికి, శరీర నడకకి, శరీరంతో జీవించడానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి దీంతో కలిసి నడుస్తూ ఉంటుంది మనోస్థితి. అలాగే శరీరాన్ని ఉపయోగించకపోయినా, కదలకపోయినా కూర్చున్నప్పుడు మనకు ఊహాత్మకంగా అన్ని కదులుతూ ఉంటాయి. నేనన్న భావం తెలుస్తూనే ఉంటుంది. ఊహల్లో కూడా మనోస్థితి అర్థమవుద్ది. ఊహలంతా మనోస్థితే. మెలకువలో, ఊహలో శరీరం కదపకుండా చేసేటువంటి భావ ప్రకంపనలు, భావ కదలికలన్నీ, ఊహలన్నీ మనోస్థితి. అలాగే నిద్రలో కలలన్నీ మనోస్థితి. కాబట్టి మనసు కూడా తెలుసు మనకి. కానీ ప్రాణశక్తి తెలుసుకున్నావా? ప్రాణం పోయింది అంటున్నారు. మరి ప్రాణం లేకపోతే మనిషి అసలు లేడుగా. శరీరం లేదు, మనసు లేదు. కాబట్టి ప్రాణశక్తి స్థితిని తెలుసుకో. ఇది తెలుసుకోవాలి అని మనుషులు ఆలోచించారు, మన పూర్వీకులు. అంతే, ఏం లేదు. ఈ నిద్రాస్థితిలో ప్రాణశక్తి స్థితికి వెళ్ళాం, అందుకని శరీరం బతికుంది, అందుకని నిద్రని వేరు పెట్టారు. ప్రాణశక్తి కూడా లేకపోతే మరణము, కాబట్టి దానికి నిద్ర అని ఒక పేరు పెట్టారు.
అక్కడ ప్రాణశక్తి స్థితి ఉంది, అందుకని గుండు కొట్టుకుంటుంది, ఊపిరి పీల్చుకుంటుంది. అంటే అక్కడ నాకు సంపూర్ణమైన ఎరుక లేదు, కానీ నేను బ్రతకటానికి అవసరమైన చర్యలన్నీ జరుగుతున్నాయి. నాకు పూర్ణ ఎరుక ఎప్పుడు వస్తుందంటే నా మనసు నన్ను సంపూర్ణంగా ఆవహించి పూర్తి ఎరుకలోకి తెచ్చినప్పుడు. కానీ నాకు అక్కడ కూడా ఎరుకుంది, ఓ 5% 10% ఎరుకుంది. అందుకని గట్టి శబ్దాలు అయితే లేస్తాను, ఏ దోమలు కొడుతుంటే లేస్తాను, ఎవరన్నా తట్టి లేపితే లెగుస్తాను. ఎందుకని నాకు తెలుస్తుంది. ఇప్పుడు నిద్రలో మనం పడుకునేటప్పుడు ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టుకొని లేకపోతే ఏసీ ఫుల్గా పెట్టుకొని బాగా చలేసినప్పుడు మెలకొచ్చి లేచిపోతాం, అంటే స్పర్శ కూడా తెలుస్తుంది. లేదు బాగా వేసవకాలంలో బాగా వేడి పెట్టి చెమటలు పట్టిపోతే లేచిపోతాం. కరెంటు పోయి ఏసీలు ఆగిపోయి ఫ్యాన్లు ఆగిపోయి నేను కొన్ని మెలకొచ్చేస్తుంది. అంటే గాఢ స్పర్శలోకి వెళ్తే వస్తుంది. అంటే ఏంటి, ఒక 5% 10% ఎరుకు ఉంది అక్కడ, కానీ మనకు అది పూర్తిగా 100% అయితే తప్ప శరీర భావంతో లేచి తిరగట్లేదు, అది మెలకువ. అంతేటప్పుడు అక్కడ పూర్తిగా స్పృహం కోల్పోవాలి మనం. అన్నీ ఉన్నాయి. వేసవకాలం కరెంట్ ఆగిపోయి మొత్తం పనిచేసే ఫ్యాన్లు ఏసీలు అయిపోతే లేచి కూర్చుంటాం, పెద్ద శబ్దాలు అయితే లేచి కూర్చుంటాం, పెద్ద పెద్ద ఏం జరిగినా స్పర్శలు తగిలినా లేచి కూర్చుంటాం, లేవన్నా ఇట్లా తట్టితే లేస్తాం, లేచి కూర్చుంటాం, దోమలు కొడుతుంటే లేచి కూర్చుంటాం. అంటే అక్కడ కొంత ఒక 5% ఎరుక అలా ఉంది. అది శరీరాన్ని బ్రతికించింది. శరీరం బ్రతికి ఉండటానికి కారణమైంది పనిచేస్తుంది అక్కడ. దానికి తెలుసు గుండు కొట్టించుకోవాలి. ఆ 5% ఎరుకు తెలుసు, ఊపిరి పీల్చుకొని వదులుతూ ఉండాలి. అయితే మనం మొత్తం ఎరుకలోకి వెళ్తే తప్ప 100% ఎరుకలోకి వెళ్తే తప్ప ప్రాపంచిక ధ్యాస, శరీర ధ్యాస, నేను అనే ధ్యాస రావట్లే మనకు. అంతే, ఇంకేం లేదు. ధ్యాస తగ్గింది అక్కడ. నిద్రలో జరిగింది ఏంటంటే ధ్యాస తగ్గింది. ఇప్పుడు ఆ ధ్యాస తగ్గడం అనే ప్రాసెస్ని నీ అంతటా నువ్వే ధ్యాస తగ్గించుకో, అది మౌనం. అందుకని మౌనంలో నేను ఇమీడియట్గా ఫస్ట్ ఏం చేయగలను, మాటను ఆపగలను, కళ్ళు మూయగలను, ఒక చోట కూర్చోగలను, ఏకాంతంగా మనుషులు లేని చోట తలుపులు వేసుకొని కూర్చోగలను, లేదా మనుషులు లేని ప్రదేశాలకు వెళ్ళి కూర్చోగలను. కానీ స్పర్శను ఆపలేను, ఆలోచనలు ఆపలేను, శబ్దాలు వినపడేదాన్ని ఆపలేను. ఎందుకంటే చెవికి మూతలు లేవు, చర్మానికి స్పర్శలు తెలుస్తాయి, లోపల ఆలోచనలు కదులుతూ ఉంటాయి. స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. నేను మౌనంతో ఇవేమీ వద్దనుకుంటున్నాను. నిద్రాస్థితిలో ఎలా అయితే ఏకత్వ భావనకి వెళ్ళానో, నిద్రాస్థితిలో ఏముంది, అభావ స్థితి ఉంది. అంటే పరిమిత భావాలు ఏమి, నేను ఈ శరీరం అన్న భావంతో, ప్రపంచ భావంతో కలిగేటువంటి, మెలకువలో కలిగేటువంటి ఇష్ట అయిష్టములు, సుఖ దుఃఖములు, ప్రాపంచిక విషయములు, లేదా స్వ కుటుంబ విషయములు, లేదా స్వ విషయములు, సుఖ దుఃఖ భావములకు సంబంధించిన ఏ ఆలోచన లేదు అక్కడ. అసలు ప్రపంచమే లేదు అక్కడ, నేనన్న భావనే లేదు అక్కడ. ఒక అభావ స్థితి ఉంది, ఉన్నానన్న ఎరుకుంది. నిద్రాస్థితిలో ఏకత్వ భావన ఉంది. ఏంటది, ఉన్నానని తెలుసు, ఉన్నట్టు తెలుసు, కానీ ఉన్నానని అనుకోను. ఉన్న భావన ఉంది, సజీవత్వపు భావన ఉంది. అదే ప్రాణశక్తి. సజీవము ప్రాణశక్తి, అది జీవం ఉంది అక్కడ. సజీవము అంటే అది జీవత్వ భావన ఉంది. అది ఎంత ఉందో అంత ఉందో, ఇంకేం లేదు, దానికి రంగు రుచి రూపు వాసన లేదు. అది ఏకత్వ భావన. ఆ ఏకత్వ భావనకి వెళ్ళినప్పుడు, అనేక భావన లేనప్పుడు ప్రపంచం లేదు, సృష్టి లేదు, నేను లేదు, ఏమీ లేదు, అద్భుతంగా ఉంది అది. దాన్నే ఆత్మస్థితి అని పేరు పెట్టారు, ఆత్మశక్తి అని పేరు పెట్టారు. ప్రాణశక్తే, కానీ మన ప్రాణశక్తిలోకి ప్రాణశక్తి అని ఎప్పుడు పిలిచామంటే, దాన్ని తెలుసుకోకుండా నాకు శరీరం ఉంది, మనసు ఉంది, నాలో ప్రాణం కూడా ఉంది, నేను చచ్చిపోయలేను కాబట్టి అనుకున్నప్పుడు ప్రాణశక్తి అని చెప్పారు. అంతే, పరిమిత భావన. కానీ నిజంగా ప్రాణశక్తిని నువ్వు సాధన చేసి తెలుసుకున్నప్పుడు అసలు ప్రపంచం ఎగిరిపోయింది, సృష్టి ఎగిరిపోయింది. నిద్రాస్థితిలో ఏముందో అదే ఉంది ఇక్కడ సాధనలో. ఇప్పుడు దాన్ని సాధించినప్పుడు, ఆ ఏకత్వ భావన స్థితికి వెళ్ళినప్పుడు అక్కడ సృష్టి లేదు, ప్రపంచం లేదు, అనేకత్వ భావాలు లేవు, నేను కూడా లేను. కానీ ఊనికి ఉందంటే ఉన్నానని తెలుసు, సజీవత్వపు భావన ఉంది. మెలకువలో ఆ స్థితి కలుగుతుంది, దాన్ని పొందు. అది పొందితే అసలు నీకు సుఖ దుఃఖాలకు అతీతంగా జీవిస్తావు, జీవన్ముక్తుడుగా, జీవన్ముక్తురాలుగా. అది మౌనం అనేటువంటి ధ్యానము ద్వారా సాధ్యమన్నారు. కానీ ధ్యానము నిజమైన మౌనం అయితేనే ధ్యానం అనాలి.
ఏదో ఇంకో దాన్ని ధ్యానించటం ధ్యానం కాదు అసలు. అవన్నీ సపరేట్ మార్గాలు బోళ్ళు. అంటే మనసును ఆపుకోలేక మనసును ఆపడానికి అనేక రకాల మార్గాలు ఏర్పాటు చేశారు. తప్పని దేన్ని చెప్పట్లేదు అసలు నేను. సాధనకి మనసును ఆపడానికి, శరీరాన్ని ఆపడానికి అనేక రకాల మార్గాలు తయారు చేసుకున్నారు అంతే. ఎందుకంటే అది ఆగట్లేదు కనుక. కానీ నిజమైనటువంటి ధ్యానము కానీ, నిజమైనటువంటి సాధన కానీ మౌనము. ఏం మౌనము? వాచా మౌనం, వాక్కు మౌనము. ఆలోచన మౌనం, ఆలోచనలు ఆగిపోవాలి నిద్రాస్థితిలాగా. ఆగిపోవాలంటే ఆగిపోయే వరకు నువ్వు సాధన చేస్తూనే ఉండాలి. ఆగవయ్యి సంవత్సరాలు పట్టొచ్చు, కానీ నాకు అక్కర్లేదని అలా కూర్చో. ఇప్పుడు మరి ఆలోచనలు వస్తాయి కదండి, ఏం చేయాలి? గుర్తు భావాలు వస్తాయి కదండి, ఏం చేయాలని అడక్కో. వచ్చినాయని చూస్తూ కూర్చో అంతే, ఏమి చేయకు. నాకు అక్కర్లేదు ఈ భావాలతో, కానీ అలవాటుగా వస్తున్నాయని కూర్చో అంతే. ఇంకా అంతకంటే చేసేది ఏమి లేదు అక్కడ. దానికి బదులుగా ఇంకోటి అయ్యో చేయమని చాలా మంది సాధన చెప్పారు. అయ్యో ధ్యానాలు, మళ్ళీ జపతపాలు వచ్చినాయి అక్కడి నుంచి. ఎలా కుదరపోతే అవి చేసుకో, ఏది తప్పులేదు. ఏది చేసుకున్నా మౌనంలోకి రావాలి. వాచా మౌనము, దృశ్య మౌనము, శబ్ద మౌనము, స్పర్శ మౌనము, వాసనా మౌనము, శబ్ద స్పర్శ రూప రస గంధ రుచి మౌనము. ఇవన్నీ అయినాక ఆలోచన మౌనం, అంటే మనోమౌనము. మనస్సును కూడా మౌనంగా ఆపేయాలి. దానంతటా ఆగిపోద్ది. కొన్ని రోజులకి, సంవత్సరాలు పట్టొచ్చు అంతే. లేదా మీ అదృష్టం ఉంటే నెలలోనే జరగచ్చు. అది మీ యొక్క లోపల స్థితి మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని ఆధ్యాత్మిక పరిపక్వత అంటారు. అందుకు మౌనం ఉపయోగపడుతుంది. ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు ఏం చేశారు, జీవన్ముక్తులు ఏం చేశారంటే, మనం నిద్రాస్థితిలో ఎలా ఉన్నామో అలా మెలకువ స్థితిలో అనంత ఆత్మశక్తి స్థితిని అనుభవించారు. అంటే అనంత ఆత్మశక్తి స్థితినే ఒక మనిషి తెలియకుండా అనుభవిస్తున్నప్పుడు, అస్పృహ లేకుండా, ఎరుక లేకుండా అనుభవిస్తున్నప్పుడు నిద్ర అని పేరు పెట్టారు దానికి. నాకు ఎరుక లేదు అంతే, నాకు ఎరుక లేదు. అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నేను ఇప్పుడు హఠాత్తుగా మెలకు వచ్చింది, నేను లేచాను, మామూలుగా రోజులాని లేచాను. కానీ నేనెవరో నాకు తెలియట్లేదు, ఇల్లేంటో నాకు తెలియట్లేదు, నేను ఎక్కడున్నానో నాకు తెలియట్లేదు, నా భార్య పిల్లల్ని గుర్తుపట్టలేకపోతున్నాను, ఏ మనుషుల్ని గుర్తుపట్టలేకపోతున్నాను. అప్పుడు ఏముంది నాకు? నాకు తెలియదు, నా చుట్టూ ఎవరో నాకు తెలియదు, నేను గుర్తుపట్టలేకపోతున్నాను, దేన్ని గుర్తుపట్టలేకపోతున్నాను. అప్పుడు నా స్థితి ఏంటి అంటే పిచ్చోడు అంటారు. అది పిచ్చోడు అంటే నా శరీరం ఏం మారిపోలేదే, నా పంచేంద్రియాలు ఏం మారిపోలేదే. నా శరీరం అలాగే ఉంది, నా పంచేంద్రియాలు అలాగే ఉన్నాయి, నా లోపల ఉన్న మనసు కూడా అలాగే ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేను గుర్తుపట్టట్లే. ఈవిడ నా భార్య, ఇతను నా కొడుకు, ఈమె నా కుమార్తె, ఇది నా ఇల్లు, ఇవి నా వస్తువులు, నా పేరు ఇది, నా ఊరు ఇది, నన్ను నేను కూడా గుర్తుపట్టలేకపోతున్నా. కానీ అన్నీ అక్కడే ఉన్నాయి. గుర్తుపట్టగలిగినటువంటి గ్రహణ శక్తి పనిచేయట్లే సరిగ్గా. అప్పుడు పిచ్చోడు అన్నారు. అలాగే నా ప్రాణశక్తి స్థితిలోకి నేను వెళ్తున్నా, కానీ అది నాకు తెలియదు, తెలియకుండా వెళ్తున్నా, అందుకని దాన్ని నిద్ర అన్నారు అంతే. కానీ ఒరిజినల్గా మీ ప్రాణశక్తి స్థితి అదే. ఇప్పుడు ఈ పిచ్చోడికి వైద్యం చేయించారు. ఆ వైద్యం, ఆ డాక్టర్ గారు ఆ విధానం ప్రకారం ఆయన మళ్ళీ మెమరీ అక్కడే ఉందిగా, అంతా అక్కడే ఉంది, అస్తవ్యస్తమైంది అంతే. అది దాన్ని సరి చేశాడు ఆయన. 4 షాకులు కొట్టాడు, 4 మందులు ఇచ్చాడు, కొంతకాలానికి మళ్ళీ మామూలు మెమరీ వచ్చింది. ఇప్పుడు గుర్తుపట్టగలుగుతున్నా, నాకు తెలుస్తున్నా, నా వాళ్ళందరూ నాకు తెలుస్తున్నారు. ఇప్పుడు కొత్తగా జరిగింది ఏమన్నా ఉందా? నా శరీరం ఏమన్నా మారిపోయిందా? నా అవయవాలు ఏమన్నా మారిపోయినాయా? నా ఇంద్రియాలు మారిపోయినాయా? ప్రపంచం మారిందా? కుటుంబ సభ్యులు మారారు? ఏం మార్పు జరగల్లా. జస్ట్ నా గ్రహణ శక్తి అటు ఇటు అయినప్పుడు, కన్ఫ్యూజ్ అయినప్పుడు, గుర్తుపట్టలేకపోయినప్పుడు, గజిబిజిగా తయారైనప్పుడు పిచ్చోడు అన్నారు. ఆ గజిబిజిని సరిచేశాడు డాక్టర్ అంతే. అప్పుడు మంచోడు అంటున్నారు. అదొక గజిబిజి జరిగింది అంతే, మిగిలినవన్నీ అక్కడే ఉన్నాయి, ఏం మార్పులు. అలాగే నాకు తెలిసి నేను నా ప్రాణశక్తిలోకి వెళ్ళకపోతే దాన్ని నిద్ర అన్నారు. నాకు తెలిసి నేను నా ప్రాణశక్తిని అనుభవిస్తూ ఆ స్థితిలో కూర్చుంటే దాన్ని మోక్షము అన్నారు, ఆత్మసాక్షాత్కారము అన్నారు, ఆత్మానుభవము అన్నారు. అనేక పేర్లు పెట్టారు, అంతే, ఏం లేదు. కానీ అది ఎలా ఉంటుందంటే అచ్చు నిద్రలానే ఉంటుంది, ఊనికి ఉంటుంది, సజీవత్వం ఉంటుంది. అందుకే నేను నిద్ర లేచినాక మనం బాగా నిద్రపోయానని నిద్రని ఆనందిస్తాం, మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నిస్తాం, ఆనందాన్ని కోరుకుంటాం.
ఎంత డబ్బుల కోసం వ్యసనాల కోసం పరుగులు పెట్టేవాళ్ళు కూడా నిద్ర వద్దని ఎవరు అనుకోరు, అందరూ నిద్రను కోరుకుంటారు. అంటే ప్రపంచంలో అందరికీ అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైనది నిద్ర, ఎక్కువ అవసరమైనది నిద్ర. ఎన్ని దుర్మార్గ పనులు చేసేవాళ్ళు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు, వ్యసనపరులు, నిచ్చి పిచ్చోళ్ళు, డబ్బు పిచ్చోళ్ళు, కోరికలు పిచ్చోళ్ళు, అమ్మాయిలు పిచ్చోళ్ళు, వ్యభిచారాలు, జోదాలు, పేకాట్లు, ఏ పిచ్చిలున్నోళ్ళైనా నిద్రను కోరుకుంటారు, నిద్రకి వెళ్తారు. అంటే ఏంటి, అన్నిటికంటే అధికమైనటువంటి సుఖము నిద్రలో ఉన్నది. అందుకే మనిషి నిద్రకి వెళ్తాడు. అన్నిటికంటే అధికమైనటువంటి సుఖము, అన్నిటికంటే అధికమైన ఆనందము, అన్నిటికంటే అంటే మనం భౌతిక పదాలు ఏం వాడతామో ఆ పదాలన్నీ సుఖము, ఆనందము, సంతోషము, అలా ఏది ఉంటే అది అన్నిటికంటే ఎక్కువది నిద్రలో ఉంది. కాబట్టి నిద్రకి అందరూ ప్రయత్నిస్తారు. ఇంకోటి ఏంటంటే, ఆ నిద్రపోకపోతే శరీరం పాడైపోద్ది, మనసు పాడైపోద్ది. ఇంకా చిత్రమైన విషయం అంటే ఆ స్థితిలోకి, ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళకపోతే ఇవి కూడా పాడైపోతుంటాయి. ఎందుకని ఇవి పనిచేసి వీటికి అంత శక్తి లేదు, ఆ శక్తి ఆధారంగా బతుకుతున్నాయి. అందుకని శక్తిని కోల్పోతూ ఉంటాయి. కానీ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళి సంపూర్ణంగా ప్రాణశక్తి స్థితిలో విశ్రాంతి తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం ఉత్తేజితంగా ఉంటాం. అందుకని అందరూ ఏ ఆనందం కోరుకుంటున్నాము, ఏ సుఖం కోరుకుంటున్నాము, ఏ సంతోషం కోరుకుంటున్నామో అది వస్తువులు, విషయాలు, పంచేంద్రియ సుఖాల కంటే అధికంగా నిద్రాస్థితిలో ఉంది. అందుకే అందరూ నిద్రాస్థితిని కోరుకుంటారు. ఎన్ని చేసి అనుభవించినాకైనా నిద్రలోకి వెళ్ళిపోతారు, నిద్ర కావాలనుకుంటారు. నిద్ర పట్టకపోతే డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, బిళ్ళలు తెచ్చుకుంటారు, బిళ్ళ వేసుకు మరీ పడుకుంటారు. అంటే అంత స్థితి ఉంది. అందుకనే ఆ స్థితిని మెలకువలో పొందినప్పుడు దాన్ని సచ్చిదానందము, పరమానందము అని చెప్పారు మహాత్ములు. అది సచ్చిదానంద స్థితి, పరమానంద స్థితి. అంటే ఆ స్థితి సహజంగా ఉంది, దానికి వస్తువులు అక్కర్లా, మనుషులు అక్కర్లా, ప్రపంచం అక్కర్లా. నీ సహజ స్థితి అది. నీ ఒరిజినల్, నీ ప్రాణశక్తి స్థితి ఎలా ఉంటుందంటే సహజానందంగా ఉంటుంది, సచ్చిదానందంగా ఉంటుంది, పరమానందంగా ఉంటుంది, నిత్య సుఖంగా ఉంటుంది, నిత్య సంతోషంగా ఉంటుంది. నువ్వు ఎన్నింటినీ బయట వెతుక్కుంటూ సుఖభోగాల కోసం తిరుగుతున్నావో అవన్నీ దాంట్లోనే ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉంది. పైగా అక్కడ భిన్నత్వం ఉండదు, ఏకత్వం ఉంటుంది. అసలు ప్రయత్నమే అవసరం లేదు, అది సహజ స్థితిలో సహజానందం ఉంది అక్కడ. అందుకని ఆ స్థితిని పొందండి అని చెప్పారు. ఆ స్థితిని పొందిన వాళ్ళు పొందటానికి సాధనగా మౌనాన్ని వాడారు. మౌనం అంటే ఒక్క వాచా మౌనం కాదు, మొత్తం శరీర మౌనం, మన మనోమౌనం, మొత్తం అన్నీ కుదిరి ప్రాణశక్తి స్థితిలో కూర్చోవాలి. దానికి ట్రై చేయాలి. ముందు మొదట వాక్మౌనంతో మొదలు పెట్టాలి, కొద్ది కొద్దిగా చేసుకోవాలి. కుటుంబ పరిస్థితులు దెబ్బతినకుండా, సామాజిక పరిస్థితులు దెబ్బతినకుండా, కుటుంబ జీవితం దెబ్బతినకుండా. ఎందుకని శరీరం నిజమే, మనసు నిజమే, మనసు లేకపోతే శరీరం నడవదు. మనం ఇప్పుడు ఈ శరీరంతో ఈ ప్రపంచంలో బ్రతికున్నది నిజమే, అబద్ధం కాదు. కానీ మన యొక్క సంపూర్ణత ప్రాణశక్తి, దానికి మరణం లేదు. శరీరానికి బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల నుంచి మరణం ఉంది. మరణం వచ్చే వరకు జీవించాలి, దానికి కావలసినవన్నీ అందించాలి, ఇదంతా నిజమే. కాబట్టి ఆ నిజాన్ని చెడగొట్టుకోకుండా, పాడు చేసుకోకుండా, భౌతిక జీవితాన్ని చక్కగా ఉంచుకొని కొంత సమయం మిగిల్చుకొని సాధన చేసుకోవాలి. ఆ సాధనకి మొట్టమొదటి మెట్టు మౌనమే, చిట్ట చివరి మెట్టు మౌనమే. మధ్యలో అనేక సాధన విధానాలు చెప్పారు మౌనంగా ఉండలేకపోతున్న వాళ్ళకి. మౌనంగా ఉండలేకపోవటం అంటే ఏంటి? కూర్చున్నా ఆలోచనలు కదిలిపోతున్నాయి, నేను ఉండలేకపోతున్నాను, ఆలోచనల వల్ల నేను కదిలిపోతున్నాను. అందుకనే అనేక సాధన మార్గాలు చెప్పారు. కానీ ఎన్ని చెప్పినా మొదటిది చివరిది మౌనమే. అనంత ఆత్మశక్తి స్థితి మౌనము, ప్రాణశక్తి స్థితి మౌనము, ఆకాశ సర్వవ్యాపక ఆకాశ స్థితి మౌనము. మౌనమే సర్వము సర్వస్వము. దాన్ని ముందు ఇలా మొదలు పెట్టుకోవాలి, వాచామౌనంతో అలా మొదలు పెట్టుకొని నిదానంగా వెళ్ళన్నారు. ఇప్పుడు ఆ మౌనాన్ని ఏం చేశారు రమణ మహర్షి వీళ్ళందరూ అంటే, అలా ముందు మొదలు పెట్టుకొని సంపూర్ణ మౌనంలో, పరమాత్మ స్థితిలో, ఆత్మస్థితిలో, ప్రాణశక్తి స్థితిలో స్థితమై స్థిరులై ఉన్నారు. అవసరమైనప్పుడు దేహస్థితిలోకి వచ్చి మాట్లాడారు, పనులు చేసుకున్నారు. మళ్ళీ ఆ స్థితిలో, ఆ ఎరుకలో ఎప్పుడు కూర్చున్నారు. జీవన్ముక్తులందరూ అలాగే ఉంటారు.
సాధకులు మొదలుపెట్టినప్పుడు అది మౌనమే. సంపూర్ణ మౌనంలో లీనమైపోతాం. సంపూర్ణ మౌనమే, పూర్ణ మౌనమే అనంత ఆత్మశక్తి. మనం నిద్రలోకి వెళ్తున్న మౌనంలోకే, అది మన ప్రాణశక్తి స్థితి. కానీ అది తెలియదు కదా మనకు, అందుకని నిద్ర అని పేరు పెట్టేవాళ్ళు. అర్థం చేసుకోండి. ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నల రూపంలో అడగండి, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, ఇది అర్థం కాలేదనుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ నచ్చకపోతే దయచేసి వినకండి. అందరూ అందరినీ మెప్పించలేరు, అందరూ అందరినీ ఒప్పించలేరు. ఎవరికి నచ్చిన మార్గాల్లో వాళ్ళు హాయిగా సాగిపోవచ్చు. నేను ఒక సామాన్య మానవుణ్ణి, నాకు ఎటువంటి ప్రజ్ఞ ఇందులో లేదు అసలు ఈ మార్గంలో. నేను కూడా మంచిగా ఉన్నామని, ఆ సత్యాన్ని తెలుసుకుందామని ప్రయత్నించుకుంటూ అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి విషయాలను విని, ఆ విషయాలను చదువుకొని, నా ప్రయత్నంలో భాగంగా నాకు నేను చెప్పుకుంటూ, నాకు నేను సాధన చేసుకుంటున్నటువంటి విషయాలను నేను మననంగా, ఒక సజ్జన సాంగత్యంగా, సత్కాలక్షేపంగా ఈ శీర్షికల ద్వారా మీతో పంచుకుంటున్నాను అంతే. నచ్చిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు విని మీ జీవితంలో ఆచరింపజేసుకోండి. మీరు ఆచరించుకోండి, అప్పుడు కూడా నాతో మీకేం సంబంధం లేదు. నచ్చని వాళ్ళు అసలు వినకండి, చక్కగా మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి, అప్పుడు మీకు నాతో ఏ సంబంధం లేదు. ఎవరికి ఎవరితోనూ ఏ సంబంధం అవసరం లేదు ఈ ఆధ్యాత్మిక మార్గంలో. అది వ్యక్తిగతము. ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ఉద్ధరేది ఆత్మదాత్మానం. మీ స్వీయ ఆత్మను మీరే మీ స్వీయ ఆత్మ చేతనే ఉద్ధరింపజేసుకోవాలంటే నేను నీవే ఉద్ధరించుకోవాలి. అది ఇంకా మనలో మంచి చెడులన్నీ మనకు తెలుసు కనుక మనలో చెడులు పోగొట్టుకుని మంచిగా జీవిస్తూ, ప్రపంచంలో ఇబ్బందులు లేకుండా ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు, కుటుంబ స్థితిగతులు చక్కగా పెట్టుకొని కొంత సమయం మిగిల్చుకొని చిన్న చిన్నగా ఇలా వింటూనో ఎవరికి తోచిన సాధన వాళ్ళు చేసుకోవచ్చు. అలా ప్రయాణించాలి. నేను అలా ప్రయాణించడానికి ప్రయత్నించుకుంటున్న ఒక సాధారణ సామాన్య వ్యక్తిని. నచ్చని వాళ్ళు నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.